హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే హోటల్ అయితే పెట్టలేదు. ఎందువల్ల అంటే మాకైతే మళ్ళీ గ్యాస్ కష్టాలు మొదలైనాయి అనమాట. అందువల్ల మార్నింగ్ అయితే మాత్రం మేము హోటల్ పెట్టలేదు. ఇక అందుకని చెప్పేసి కొద్దిగా ఇడ్లీ పిండి ఆల్రెడీ షాప్లో ఉంటే అది తెచ్చుకొని ఇంట్లో అయితే ఇడ్లీ చేసుకున్నాం. రోజు మనం తింటుంది పల్లి చట్నీ కదని ఇవాళైతే బొంబాయి చట్నీ చేశాను మార్నింగ్. కానీ అనుకోకుండా మాకు మధ్యాహ్నం అయితే గ్యాస్ బండి అయితే తెలిసిన వాళ్ళు ఇచ్చారు. గ్యాస్ బండిని అడిగితేనేమో మనకు గ్యాస్ తెస్తారు కదా, వాళ్ళని అడిగితే 3,000 చెప్పారు బ్లాక్లో. ఇక ఇంతలో మాకు తెలిసిన వాళ్ళైతే గ్యాస్ బండి ఇచ్చారనమాట. ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసేటప్పటికైతే మాత్రం క్యాబేజీ పచ్చికారం వేద్దాం అనుకున్నా, కానీ ఎండుగారమే వేసి చేశానమాట. ఇక ఇప్పుడు కూడా రైస్ వండేసాను, ఇప్పుడు నైట్ తినటానికి కూడా. ఇక అలాగే అయితే మా హౌస్ ఓనర్ ఆంటీ వడియాలు పెట్టారంట, చక్రాల వడియాలు. తనైతే మాత్రం పిండిలోనే ఫుడ్ కలర్ వేసి ఇలా పెట్టారు. అవి అయితే బాగా ఎండిన తర్వాత మాకు ఇచ్చారు, వేయించుకొని తినండి అని చెప్పి. ఇప్పుడు రైస్లోకి అయితే అవి కూడా వేయించేసాను, అది ఉంటే టేస్ట్ బాగుంటుందని. ఇక అలాగే సేమ్యాలు, మా పాప ఇప్పుడు సేమ్యా పాయసం చేస్తుందంట, సేమ్యా ఐస్ క్రీమ్ చేస్తుందంట. అది ఫ్రిడ్జ్లో పెట్టింది, రేపు మధ్యాహ్నం తినాలంట. ఇక అలాగే మా వారైతే శ్రీశైలం వెళ్ళొచ్చారనమాట. వస్తూ లడ్డు అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ పొద్దున్న దేవుడికి ప్రసాదం లెక్కన పెట్టేసి అందరికైతే పొట్లాలు కట్టి పంచేసాము. ఇక అలాగే వస్తూ ఆయన అయితే ఇలా ఎలక్కాయలు అయితే తెచ్చారు. మేమైతే ఎలక్కాయలు అనే అంటాము. ఎందుకో ఈసారి మాత్రం చాలా ఎలక్కాయలు అయితే తెచ్చారు, 5 దాకా. ఇంకా అలాగే ఇది ఏంటిదో మరి నాకు తెలీదు, తీసుకొచ్చారు. అడిగితే పేరైతే చెప్పారు, గుర్తులేదు. దీంతో పాటు కరక్కాయలు అంట, ఇవి కూడా తీసుకొచ్చారనమాట. మరి వీటితో ఏం చేయాలన్నది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి శ్రీశైలంలో మనకి ఎలాగో ఎక్కువగా మనకి శ్రీశైలంలో ఇలాంటి బాటిల్స్ అయితే బాగా దొరుకుతాయి మనకి శ్రీశైలంలో మాత్రం. అందుకని చెప్పేసి హెయిర్ గ్రోత్కి సంబంధించి పాపకు కూడా అయితే ఒకటి తీసుకొచ్చారు ఇలాగా. మీకైతే ఆ కాయల పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.